మిమ్మల్ని ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా అడుగుతున్నాను. నీవు క్రీస్తుని ప్రతిబింబించే క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నావా? గొప్ప దైవజనుడు అంటాడు, ఈ మస్ట్ రిఫ్లెక్ట్ హిస్ నేచర్. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు, స్వభావ లక్షణాలు మనం ప్రతిబింబించాలట. బ్యాడ్జీలు పెట్టుకోవాల్సిన అక్కర్లేదు, సంచులు తగిలించుకోవాల్సిన అక్కర్లేదు అని ఎవరు యేసన్న గారు. ఒకసారి యలమర్రు అనే చోట, కృష్ణా జిల్లా యలమర్రు అనే చోట హోల్ నైట్ ముగించుకొని కాలినడకన ఇంకొక గ్రామానికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుదామని చెట్టు కింద నుంచొని ఉన్నారు. ఒక 10-15 మంది ఉన్నారు అక్కడ. ఆయా గ్రామాల మీదుగా వస్తూ ఉన్న బస్సు వచ్చింది. ఎక్కుదాం అనుకునేసరికి ఆ 10-15 మంది తోసేస్తున్నారు. పాపం ఆయన ఎక్కలేక ఆగిపోతున్నాడు. ఇంకొక బస్సు వచ్చింది, ఇంకొక 10 మంది ఎక్కేశారు. ఇంకొక బస్సు వచ్చింది, ఎక్కలేకపోయారు. 3 బస్సులు దాటిపోయాయి. బడ్డీ కొట్లో ఉన్న వ్యక్తి తిన్నగొచ్చి అడుగుతున్నాడంట, క్రిస్టియనా నువ్వు? యేసన్న గారు ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయి ఇట్లా అనుకుంటున్నాడంట. ఏంటి ఇట్లా అనుకుంటున్నారు? ఇక్కడ ఏమైనా బ్యాడ్జీ ఉందా నేను క్రిస్టియన్ అని? అట్లాగని ఆయన అప్పుడు తెల్ల బట్టలు కూడా కదా, కలర్ బట్టల మీదే ఉండేవారు. అలాగని చేతిలో బైబులు లేదు, మామూలు చిన్న సూట్ కేసు, విఐపి సూట్ కేసు ఒకటి వేసుకు తిరిగేవారు. వెంటనే యేసన్న గారు అడిగారు, ఎట్లా గుర్తుపట్టారండి? 3 బస్సులు వచ్చాయి, అందరిని తోసేస్తున్నారు, నెట్టేస్తున్నారు. నువ్వేమో వాళ్ళతో పోట్లాడలేక, వాళ్ళతో పేచీ పెట్టుకోకుండా వాళ్ళు తోస్తా ఉంటే వెనకబడి వస్తున్నావు. క్రైస్తవుడు అనేవాడు జగడమాడ్డు, కొట్లాడ్డు, పేచీలు పెట్టుకోడు, సాత్వికంగా ఉంటాడు. పెద్దగా పట్టించుకోకుండా తన మానాన్ని తను వెళ్ళిపోతున్నాడు. అందుకే నేను చూసిన వెంటనే క్రైస్తవుడు అని అనిపించింది నాకు. చిన్న సాక్ష్యం. ప్రజలు మనల్ని చూసిన వెంటనే గుర్తుపట్టాలి, వీళ్ళు క్రైస్తవులు. వాక్యం అంటుంది, క్రైస్తవుడైనందుకు నీవు సిగ్గుపడద్దు. ఇవాళ దేశంలో ప్రతి చోట క్రైస్తవుడికి సిగ్గు, అవమానాలే కలుగుతూ ఉన్నాయి.